సో లాస్ట్ వీడియోలో ఏంటంటే జాంబీ మ్యాన్ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళ దగ్గరికి వస్తాడు కదా, సో వాళ్ళు లోపలికి రాణిస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ జాంబీ మ్యాన్ కూడా హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ ఎక్స్పెరిమెంట్స్ లో భాగమే. సో తను శాంపల్ నెంబర్ 66 అనమాట. అండ్ ఆ ఇమ్మోర్టాలిటీ ఎక్స్పెరిమెంటేషన్ లో ఇతను ఒక్కడే బతికింది. సో తను సడన్ గా ఏంటంటే ఆ ల్యాబ్ ని డిస్ట్రాయ్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అది కూడా 10 సంవత్సరాల క్రితం. అండ్ ఇప్పుడు జాంబీ మ్యాన్ ఏమో ఒక హీరో అయిపోయాడు. సో జాంబీ మ్యాన్ ఒక పెద్ద గొడ్డల్ని తీసుకొని డాక్టర్ జెనస్ పైన దాడి చేయబోతూ, అయినా నువ్వు హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ నాశనం అయిపోయినా సరే ఎన్నిసార్లు కావాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు కదా, మరి అంతలా ఇప్పుడు ఏం మారిపోయింది అని అడుగుతాడు. దానికి డాక్టర్ జెనస్ అయితే, నా రీసెర్చ్ అంతా ఒక ఫెయిల్యూర్, ఆర్టిఫిషియల్ ఎవల్యూషన్ కంటే ఒక పవర్ లిమిట్స్ దాటిపోవడాన్ని కల్లారా చూసాను. అది కూడా తను తన లిమిటర్ ని దాటి పవర్స్ ని పొందాడు. సో యూజువల్ గా ఎవరికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని మించి అస్సలు పవర్ఫుల్ గా మారలేరు. సో ఇన్ కేస్ అలాంటి పవర్స్ కానీ వస్తే వాళ్ళ బాడీ ఒకటి అస్సలు తట్టుకోలేదు, లేదా వాళ్ళు మాన్స్టర్ లాగా మారిపోతారు. అందువల్లే పైవాడు జస్ట్ అందరిని ఒక పారామీటర్ లో పెట్టాడు. ఆ పారామీటర్ ఆర్ లిమిట్ ని మించి వాళ్ళు అస్సలు ఎదగలేరు ఆర్ పవర్ఫుల్ గా మారు. అంటే దీన్నే లిమిటర్ అని కూడా చెప్తారు. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా ఇంకోవైపు గారవ్ అయితే ఇన్సెక్ట్ గాడ్ అండ్ ఆ కింగ్ ద రిప్పర్ తో ఫైట్ చేస్తుంటాడు. సో వాళ్ళు కూడా ఏమాత్రం అస్సలు వెనక్కి తగ్గకోకుండా ఫైట్ చేస్తుంటారు. మరి గారవ్ కి కూడా అలాంటి పవర్ఫుల్ వాటితో ఫైట్ చేస్తుంటే కిక్ వస్తుంది కదా, సో కిక్ అండ్ తను అనుకున్న దాని గురించి పోరాడుతుంటాడు. ఇంకా డాక్టర్ జెనస్ అయితే కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రం డిఫరెంట్. అతను తన లిమిటర్ ని బ్రేక్ చేస్తాడు. అందువల్ల చాలా పవర్ఫుల్ గా అయ్యాడు. మరి దీనికోసం ఆబ్వియస్లీ కొన్నిటిని సాక్రిఫైస్ కూడా చేయాల్సి వస్తుంది. ఇతని విషయంలో ఏంటంటే అతను తన జుట్టుని కోల్పోయాడు. అదే కాకుండా తనకి సాటిస్ఫాక్షన్ కిక్ లెవెల్స్ అసలు ఏమీ లేవు. అతను మా ల్యాబ్ లో ఉండే పవర్ఫుల్ మాన్స్టర్ ని జస్ట్ ఒకే దెబ్బతో ఓడించాడు. అండ్ అతని ఫేస్ లో అసలు ఎక్సైట్మెంట్ అనేదే లేదు అని చెప్పేసరికి జాంబీ మ్యాన్ అయితే, నాకు తెలిసి నువ్వు ఇద్దరు అబద్ధం అన్న చెప్తుండాలి ఆర్ నీకు పూర్తిగా తెలిసిండకపోవచ్చు, ఎందుకంటే నేను చాలా మాన్స్టర్స్ చూసాను, అవి ఈ లిమిటర్స్ ని ఇగ్నోర్ చేస్తాయి అని చెప్పేసరికి డాక్టర్ జెనస్ అయితే, అలా ఏం కాదు, దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అయినా మాన్స్టర్స్ గా మారేక ముందు ఆర్ మారిన తర్వాత వాళ్ళకి చాలానే ట్రిగర్స్ ఉండొచ్చు. లైక్ ఈ సొసైటీ మీద ద్వేషం, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే ఆలోచనలు, ఫ్రస్ట్రేషన్స్, ఇలా ఎన్నెన్నో ఉండొచ్చు. అందువల్ల మ్యూటేషన్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొంతమంది అయితే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మాన్స్టర్స్ లాగా మారుండొచ్చు. అండ్ ఇంకొంతమంది అయితే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల లైక్ పొల్యూషన్, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు లిమిటర్ ని బ్రేక్ చేశారని అనుకోలేము. ఇక అలానే చాలా మంది హీరోస్ కూడా చాలా కష్టపడి పైకి ఎదిగారు. లైక్ మూమెంట్ రైడర్ అనుకోండి. ఇంకా అలానే ఇంకొంతమందికి ఇన్బోర్న్ స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. ఇంకొంతమంది ఎక్స్పెరిమెంట్స్ లో భాగంగా లైక్ జాంబీ మ్యాన్, అండ్ ఇంకొంతమంది సైబోర్గ్స్ లైక్ జెనోస్, ఇలా రకరకాల మంది ఉన్నారు. అండ్ ఇతనేమో జస్ట్ ఒక నార్మల్ పర్సన్, పెద్దగా స్పెషల్ టాలెంట్స్ కూడా ఏమీ లేవు అసలు. అందుకని తను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో కష్టపడి ఈ పవర్ ని పొందాడు, కానీ దానికోసమని సాక్రిఫైసెస్ కూడా చేశాడు. అండ్ అతను కూడా హీరో కాబట్టి నువ్వు కలవచ్చేమో, అయినా నీకు ఈ హీరో ఆర్గనైజేషన్ తప్ప వేరేమైనా ఉన్నాయా అని అడుగుతుంటాడు. ఇంకోవైపు గారావ్ కి ఫుల్ గా గాయాలైపోయి ఉంటాయి. ఫైట్ చేయడానికి ఏమాత్రం వెనకాడు. కానీ మాన్స్టర్స్ ఏంటంటే సిల్వర్ ఫ్యాంగ్ తో పోలిస్తే డిఫరెంట్. అండ్ ఆ మాన్స్టర్స్ కూడా గారావ్ స్ట్రెంత్ చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిసేపటికి ఇక్కడికి జలి మాన్స్టర్ టేరియన్ పెట్టుకొని వచ్చేస్తుంది. సో అప్పుడు గారావ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ టేరియో మీదే ఉంటుంది కాబట్టి వెనకాల నుంచి కింగ్ ద రిప్పర్ వచ్చి దాడి చేస్తాడు. ఇంకా అలానే చాలా ఫాస్ట్ గా మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. కానీ సడన్ గా కానీ ఇన్సెక్ట్ గాడ్ అయితే కింగ్ ద రిప్పర్ ని ఆపి, అతన్ని చంపేందుకు మనకి పర్మిషన్ దొరకలేదు, వెళ్ళిపోదాం అని చెప్పి పిలుచుకోబోతుంది. ఇంకా గారోకి కూడా ఫుల్ గా బ్లీడింగ్ అవుతుంటుంది. ఇంకోవైపు కింగ్ గేమ్ ఆడుతున్నప్పుడు జెనోస్ వెనక నుంచి చూస్తుంటాడు. తనకు అసలేం అర్థమవుతుండదు. అందువల్ల కింగ్ అండ్ సైటమా లెవెల్ కి రీచ్ అవ్వాలంటే ఇంకా లెవెల్ అప్ కావాలని అనుకుంటాడు. ఇంకా సైటమా రాలేదేంటి అని వాళ్ళంతా టెన్షన్ పడుతుంటారు. కంపదీసి మొత్తం ఆ మాన్స్టర్ బేస్ ని డిస్ట్రాయ్ చేసేదాకా రాడేమో అని కూడా అనుకుంటారు. అయినా ఎక్కడో చిన్నపాటి టెన్షన్ అలానే ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే కాసేపటికే సైటమా అక్కడికి వచ్చేస్తాడు. అండ్ తన బాడీ ఏమో మురికిగా ఉంటుంది, అక్కడక్కడ బ్లడ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఏంటబ్బా ఇంత తొందరగా ముగించుకొని వచ్చేసాడా అని అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే సైటమా తన కాస్ట్యూమ్ ను ఇప్పేస్తూ, అయినా అలా ఏం లేదు, దారిలో ఒక మాన్స్టర్ ఎదురుపడింది, దాన్ని ఓడించి వచ్చేసాను అని చెప్పి బాధగా కూర్చోంటాడు. ఏమైంది అని అందరూ అడుగుతారు. అప్పుడు సైటమా అయితే పైకి లేచి, నేను నా పర్స్ ని కోల్పోయాను అని చెప్పేసరికి అందరికి ఫ్యూజులు ఎగిరి. ఇంకా దాంతో పాటు క్యాబేజ్ ను కూడా అక్కడే వదిలిపెట్టేసి వచ్చాను అని చెప్పేసరికి జెనోస్ అయితే వెళ్ళి తీసుకొని వద్దాం మాస్టర్ అని చెప్తారు. కానీ బ్లిజర్డ్ ఆ క్యాబేజ్ కవర్ ని పట్టుకొని అక్కడికి వచ్చేసరికి సైటమా అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు. కానీ బ్లిజర్డ్ కి మాత్రం ఆ రియాక్షన్ ఉండదు, ఎందుకనేది మీకు తెలుసు కదా. దాంతో పాటు తను చెప్పిండే మాటలను కనీసం సైటమా వినుండడు. అందువల్లే తను చాలా కోపంగా ఉంటుంది. జెనోస్ కి ఎలా అర్థం అవుతుందంటే తిను కూడా సైటమా మాస్టర్ దగ్గర స్టూడెంట్ గా చేరుతుందేమో అని అనుకుంటాడు. అందువల్ల తనకి కూడా కోపం వస్తుంది. అండ్ కాసేపటికి తనకి డేంజర్ కూడా సెన్స్ అవుతుంది. అది కూడా అల్లాటప్ప మాన్స్టర్ కాదు, డీమన్ లెవెల్, థ్రెట్ లెవెల్ మాన్స్టర్ అనుకుంటాడు. అండ్ ఇప్పుడు ఏ హీరో కూడా ఫైట్ చేసే పరిస్థితిలో లేడు. తన అయితే రిపేర్స్ చాలా చేసుకోవాల్సి ఉంది. ఇంకా సైటమా అయితే సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు. బ్లిజర్డ్ కి అందంలో PhD ఉన్నా గానీ ఫైటింగ్ లో ABCDలు కూడా రావు. అయినా గానీ నంబర్ 1 హీరో అక్కడ ఉన్నాడు కదా, అతనే కింగ్. సో అతన్ని ఫోర్స్ చేసి మరి బయటికి పంపిస్తాడు. కానీ కింగ్
కింగ్ భయపడిపోతాడు అండ్ బయట ఉండేదాన్ని లోపలికి తీసుకొని వస్తాడు అండ్ అది యాక్చువల్లీ ఒక రోబోట్ లాగా ఉంటుంది. కానీ నిజానికి దాంట్లో ఉండేది డాక్టర్ కుసేనో. జెనోస్ రిపేర్స్ చేద్దామని అక్కడికి వచ్చింటాడు. అంటే సైటమా కూడా అక్కడే ఉండేసరికి దాంతో మాటలు కలుపుతాడు అండ్ జెనోస్ గురించి చాలా బాగా చెప్తుంటాడు. కానీ సైటమా అయితే దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు. అక్కడి నుంచి బయటికి వెళ్ళమనే చెప్తుంటాడు. కానీ అప్పుడే డాక్టర్ కుసేనో అయితే ప్రీమియం మీట్ సైటమాకి ఇచ్చేసరికి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. తను ఏం చెప్పినా వినడానికి రెడీగానే ఉంటాడు. ఇంకా దీన్ని చూసిన బ్లిజర్డ్ అయితే మనం కూడా సైటమాకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే నా గ్రూప్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనే ఆలోచనలో పడుతుంది. ఇంకా తర్వాత వాళ్ళంతా హాట్ బాట్ ని రెడీ చేస్తుంటారు. సైటమా అయితే వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే మొత్తం ఫుడ్ మనోడైతే నచ్చు కదా అందుకని. ఇంకోవైపు ఆ కింగ్ ద రిప్పర్ అంటే తన బ్యాచ్ అయితే గియోరో దగ్గరకు వచ్చి గారో పైన అటాక్ చేసేసరికి అతన్ని చంపడం తప్ప మాకు వేరే చాయిస్ మిగలలేదు అని చెప్తాడు. అప్పుడు గియోరో ఏం జరిగిందో కనీసం నువ్వైనా చెప్పు ఇన్సెక్ట్ గాడ్ అని అడిగేసరికి ఇన్సెక్ట్ గాడ్ అయితే యాక్చువల్లీ గారో అసలు మాన్స్టర్ అయ్యేందుకే ఫిట్ కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరేలే అని గియోరో చివరికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇలా జరుగుతుందేమో అని తను కూడా ముందే అనుకున్నాడు కాబట్టి. ఇంకా ఆ మాన్స్టర్స్ కి కూడా గాయాలై ఉంటాయి కాబట్టి ఏంటి గారో అంత పవర్ఫుల్ అని గియోరో అడిగేసరికి కింగ్ ద రిప్పర్ అయితే నేను ఊహించిన దానికంటే అతను పవర్ఫుల్ అందులో అసలు సందేహమే. అయినా కానీ అతన్ని చివరికి చంపేసొచ్చాము కానీ డబుల్ చెక్ చేయలేదులే కానీ నాకు తెలిసి అయితే అతను చనిపోయి ఉంటాడు అని చెప్తాడు. దానికి గియోరో అయితే అయినా ఇంతకీ ఈ కుర్రోడు ఎవరు, ఇతన్ని ఇక్కడ చంపేసేయండి అని చెప్తాడు. దానికి కింగ్ ద రిప్పర్ అంత తొందరగా చంపేస్తే ఇలా ఇతన్ని టార్చర్ పెట్టి అతను అరిసే అరుపులకి నేను విని సంతోషంగా ఫీల్ అవ్వాలి కదా అని చెప్తాడు. అప్పుడు గియోరో హీరో ఆర్గనైజేషన్ చాలానే మూవ్స్ తీసుకుంటుంది. ఇంతకు ముందే సర్వైలెన్స్ రోబోట్స్ ని కూడా చుట్టుపక్కల చూసాము. సో తొందరలోనే వాళ్ళు ఈ చోటుని కనిపెట్టేయచ్చు. యుద్ధం తొందరలోనే ప్రారంభం అవుతుంది అండ్ దానికోసం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎస్ క్లాస్ హీరోస్ కూడా చాలా మందే రావచ్చు. సో మీరు యుద్ధానికి సిద్ధం కండి, నేను సమరశంఖం ఊదుతా అని చెప్పేసరికి ఆ మాన్స్టర్స్ అంతా ప్రిపేర్ అవుతాయి. కొన్ని మాన్స్టర్స్ అయితే పూరి ప్రిజనర్ కోసం వెయిట్ చేస్తుంటాయి. గేల్వెంట్ అండ్ హెల్ ఫైర్ ఫ్లేమ్ ఏమో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఇద్దరులో ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గరు. ఇంకోవైపు కింగ్ ద రిప్పర్ అయితే టేరియోని పిలుచుకొని వెళ్తున్నప్పుడు దారిలో G5 కూడా కనిపిస్తాడు అండ్ G5 చేతిలో ఏంటంటే డ్రైవ్ నైట్ కి చెందిన బాడీ పార్ట్స్ అయితే ఉంటాయి. దాన్ని అనలైజ్ చేసేందుకు తీసుకొని వెళ్తుంటాడు. దీన్ని చూస్తున్న టేరియోకి అయితే ఫుల్ టెన్షన్ పెరిగిపోతుంది. తర్వాత రిప్పర్ అయితే టేరియోని వగన్మా ఉండే చోట్లోనే బంధించేస్తాడు. అండ్ వగన్మాకి ఏంటంటే యాటిట్యూడ్ చాలా ఎక్కువ, సేమ్ వాళ్ళ నాన్నలాగా. అండ్ ఎలాగైనా మా నాన్న చాలా మంది హీరోస్ ని తీసుకొచ్చి నన్ను కాపాడతాడు, సో నిన్ను కూడా కాపాడాలంటే నువ్వు నా కోసం పని చేయక తప్పదు అని చెప్తుంటాడు. అండ్ ఈ మాటలని జెల్లీ ఫిష్ మాన్స్టర్ ఉంటుంది. అండ్ ఏ ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళట్లేదు అండ్ ఈ మాన్స్టర్ చెప్పేసరికి వగన్మా అయితే ఇప్పుడే నన్ను ఇంటికి పంపిస్తే బెటర్, లేదంటే చాలా మంది హీరోస్ వచ్చి మీ అంత చూస్తారు అని చెప్పేసరికి జెల్లీ ఫిష్ మాన్స్టర్ అయితే మీతో పాటు ఎంతమంది హీరోస్ వచ్చినా వాళ్ళు కూడా చస్తారులే అని చెప్పేసరికి వగన్మా అయితే అంత సీన్ లేదబ్బా, నిన్ను ఓడించడానికి మెటల్ బ్యాట్ ఒక్కడు చాలు అని చెప్తాడు. అప్పుడు టేరియో అయితే కానీ ఈ మాన్స్టర్స్ అయితే ఇప్పటికే చాలా మంది హీరోస్ ని ఓడించేశారు అని చెప్తాడు. అయినా కానీ వగన్మా పట్టించుకోకుండా కింగ్ పేరు చెప్పి ఆ మాన్స్టర్ ని భయపెట్టడానికి చూస్తాడు. అప్పుడు ఆ మాన్స్టర్ అంత సీన్ లేదులే, అయినా మాన్స్టర్ అసోసియేషన్ ఫామ్ అయిందే ఆ హీరోస్ అంతు చూసేందుకు. హీరో అసోసియేషన్ లో చాలా మంది ఎస్ క్లాస్ హీరోస్ ఉండొచ్చు, అయినా కానీ వాళ్ళకంటే చాలా పవర్ఫుల్ మాన్స్టర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ అవే కాకుండా డ్రాగన్ లెవెల్ థ్రెట్ మాన్స్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకా దానికి మించిన హైలైట్ ఏంటంటే అంతకు మించిన పవర్ఫుల్ మాన్స్టర్స్ ఉన్నాయి, లైక్ అవి లిటరలీ దేవుడ్ లాగా. సో ఇంతమందిని ఓడించేంత సీన్ ఎవ్వరికి లేదు, ఈవెన్ ర్యాంక్ 1 లో ఉండే కింగ్ కైనా సరే. సో మీరు మీ హోప్స్ ని తగ్గించుకుంటేనే బెటర్ అని చెప్పి ఆ మాన్స్టర్స్ అయితే వారికి అలానే ప్రిపేర్ అవుతుంటాయి. ఇంకోవైపు గారోని చూపిస్తారు అండ్ తను ఇంకా బతికే ఉంటాడు. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసుగా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 3000 times.